దగదత్తి మండలంలో మాలేపాటి భానుచంద్ర జన్మదిన సందర్భంగా మాలేపాటి రామానాయుడు గారి విగ్రహ శంకుస్థాపన మా చిరకాల కోరికను నెరవేర్చిన మాలేపాటి భాను 3 విగ్రహాలను ఒకేసారి ఆవిష్కరిస్తాం. మాలేపాటి సుబ్బానాయుడు. మా కొడుకు భాను పుట్టినరోజు గుర్తుగా వాళ్ళ తాత విగ్రహ ఆవిష్కరణ భూమి పూజ చేయడం జరిగింది. ఆయన మా కోరిక ఆ కోరిక మా కొడుకు తీర్చాడు. ఈరోజు ఈ పని చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ పెట్టడానికి కూడా దీనికి ఇంట్రెస్ట్ చూపించి చేయించింది ఆయనే. ఆ రోజు ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలా, ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదని ఆయన చొరవతోనే ఒక చెప్పండి మా కోరిక ఎప్పుడైనా మా అన్న నేను పెట్టాలనుకుంటున్నాం. దాన్ని ఆయన స్పీడ్ చేసి తొందరగా అంబేద్కర్ విగ్రహం పెట్టాలి, ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలి అని పెట్టాడు. మళ్ళీ మా తాత కొరకు నా పుట్టినరోజు మా తాతగారి కూడా పెట్టాలని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. తొందరలో ఇది పూర్తి చేస్తాం. 3 విగ్రహాలు ఘనంగా ఓపెన్ చేస్తాం. అది ఎప్పుడో మా చిరకాల కోరిక ఇది. ఆ కోరిక మా కొడుకు ద్వారా నెరవేర్చాడు. మేము లేట్ చేస్తుంటే దాన్ని స్పీడప్ చేశాడు. పూర్తి చేస్తున్నాం. మేము ఒకటే, ఎప్పుడు మేము పార్టీ వాళ్ళమే. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మేము టీడీపీ పార్టీ అభిమానులమే. మేము ఎప్పుడు ప్రజల మనిషిని, ప్రజల్లో ఉంటాం. ప్రజల మనిషి మేము, ప్రజల్లోనే ఉంటాం. ప్రజల కోసం పనిచేస్తాం. మా పని నిద్రలేస్తే ప్రజలకు ఏంది ఇబ్బంది ఏంది, మంచి చెడు ఏంది, నిద్రలేస్తే ప్రజల్లోనే ఉంటాం. మాకు పెద్ద చిన్న అనేది భేదాలు లేవు. మా దగ్గర ఎవరు వచ్చినా స్వతంత్రంగా కూర్చోవచ్చు. ఆయన నిలబడాలి, కూర్చోవాలి, ఆ శిష్టాలు ఉండవు. ఎవరు వచ్చినా మా పక్కన కూర్చుంటారు. మేము ప్రజల్లో ఉండే మమేకం, మేమంటే అభిమానిస్తారు. ఈ అభిమానాన్ని మేము మా నాన్నగారు ఆ రోజు మా నాన్నగారు ఇచ్చిపోయారు. మా నాన్నగారు ఉన్న రోజులు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు అనే ఆయన తుది శ్వాస విడిచాడు. ఈ రోజుకి మేము కూడా అదే బాట నడుస్తున్నాం. తెలుగుదేశం మాకు రెండో తెలియదు. ఈ రోజు చూస్తుంటే పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. ఇది మంచిది కాదని కూడా చెప్తున్నాను. ఒక సమస్య వస్తుంది, సమస్యని పరిష్కరించుకోవాలి. ఒక కుటుంబంలో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. దీనికి పెద్దలు పరిష్కరించాలి. కుటుంబం పెద్ద ఉంటాడు, ఆ పెద్ద అదేవిధంగా ఈ పార్టీకి పెద్దలు ఉంటారు. ఈ జిల్లాలో పెద్దలు ఏమైనారో మాకైతే అర్థం కావడం లేదు. ఈ జిల్లా ఎక్కడ పోతుందో ఏమవుతుందో మాకైతే అర్థం కావట్లేదు. ఏదైనా చిన్న సమస్య వచ్చినా పరిష్కరించాలి. మీరు మాకు పెట్టింది అంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదని పెద్దలకు తెలియపరుస్తున్నాను. తగ్గించుడు 12 అడుగులు కాబట్టి 8 అడుగులు కదా, 2 అడుగులు తగ్గించిన. పిల్లలు పోసేటప్పుడు చదువుకుంటారా? పోసేట పొయ్యొద్దా? మధ్య పిల్లర్ని మధ్య చేయలేదంటాడు. సెంటర్ చేసుకుంటారు. 2 రోజులు సరిపోద్ది. పైన మళ్ళీ